లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఛాత్రోం కి గూంజ్ అంటే విద్యార్థుల గర్జన కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో నిన్న రాత్రి విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యుఏ జాతీయ అధ్యక్షులు వినోద్ జాకర్, తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్, ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకట స్వామి హాజరయ్యారు. యూనివర్సిటీ నుంచి రాజీవ్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకులకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ చేయటం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రస్తుత విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని కూడా వారు డిమాండ్ చేశారు.